ఓం ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత చంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం. అమ్మో, ఈ అమ్మాయి ఏంటి ఎంత షార్ప్ గా ఉంది? పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ పనిచేస్తుందా? కాదు, రైల్వే డిపార్ట్మెంట్ లో. తీయవయ్యా ముందు నువ్వు. అబ్బబ్బా మాయా, బాజాలు వాయించమని చెప్పు. అలాగేనమ్మా భువనేశ్వరి, వాయించండి అయ్యా. ఓహో, ఈ సిరిగాడు ఆ పిల్ల మామయ్య అన్నమాట. బాబాయ్ గారు, లైట్ ఇలా పట్టుకోవాలండి. ఏమయ్యా, నేను లైట్లు మోసేవాళ్ళ ఉన్నానా? అబ్బా అని కాదండి, లైట్ ఇలా పట్టుకోమని. ఏమిటిది, వర్షం మార్చేశాడు? గ్లాస్ తో పాలు తీసుకురామ్మా. అలాగే. అత్తయ్య గారు, ఆ పూజారి గారు అన్ని ఒక్కసారి అడగట్లేదు, కొంచెం పాలట ఇవ్వండి. వీళ్లతో ఏ సంబంధం లేకపోయినా పెళ్లి పనులన్నీ నీ భుజాన వేసుకుని ఎంత ఘనంగా జరిపిస్తున్నావమ్మా. నీ పెళ్లి కూడా ఇంత గొప్పగా జరగాలి. అయితే పెళ్ళవలేదన్నమాట. ఏ రేజగట, మరి ఇప్పుడు జరిగేదేమిటి? నువ్వు మరీ ఓవర్ అయిపోతా. నేను అడిగింది భువనేశ్వర్ పెళ్లి గురించి. ఆహా, ఇవ్వనండి. అమ్మా, వాళ్ళు కడిగే పళ్ళని చెంబు తీసుకురా అమ్మా. అబ్బా, తిరగలేక కాళ్ళు లాగేసిన. పిన్ని గారు, కాళ్ళు కడిగే పళ్ళని చెంబేస్తారా? ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు. లైఫ్ లాంగ్ విజయనగరంలోనే సెటిల్ అయిపోవాలనిపిస్తుంది బాబాయ్ గారు. ఏ లైఫ్ లాంగ్ నాతో లైట్లు మోయిద్దాం అనుకుంటున్నావా? 4 నెలలు ఆగు, మా భువనేశ్వర్కి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అవుతుంది. మేము అక్కడ పోయాక నువ్వు ఇక్కడ చదువు గాని. ఏమిటి, మా ఊరు ట్రాన్స్ఫర్ వస్తుందా? పంతులు గారు, ఇంకేం అడగండి, కాలనీ వాళ్ళంతా తెగ తిడుతున్నారు.